ఆ ఊరిలో కమలాదేవి బడిలో పాఠాలు చెప్పే ఒక టీచర్. కమలాదేవికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. కమలాదేవి దంపతులు తమ పెద్ద కొడుకు రాజాకి కట్నం తీసుకోకుండానే పెళ్లి చేశారు. ఇంట్లో అడుగుపెట్టిన కోడలిని కూతురిలా చూసుకునేవారు ఆ దంపతులు. అలా కొన్నేళ్లు గడిచిన తరువాత చిన్న కొడుకు శుభంకి కూడా పెళ్లి చేయాలి అనుకున్నారు కమలాదేవి దంపతులు. కమలాదేవి సునీత అనే ఒక అమ్మాయిని చూసింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి నిశ్చయించారు. చిన్న కొడుకు శుభంకి కూడా కట్నం తీసుకోకుండానే సునీతతో ఘనంగా పెళ్లి చేశారు. పెళ్ళైన కొన్ని నెలలకే శుభం ఎంబీబీఎస్ చదవటానికి ఇతర దేశానికి వెళ్ళాడు. సునీత అత్తగారింట్లోనే ఉంది. ఇద్దరు కోడళ్ళని కూతుళ్ళలా చూసుకునేవారు కమలాదేవి. అంతా సంతోషంగా ఉన్న సమయంలోనే చదువుకోవటానికి వెళ్ళిన శుభం బ్రెయిన్ స్ట్రోక్తో అక్కడే చనిపోయాడు. అలా పెళ్ళైన 6 నెలలకే భర్తను కోల్పోయింది సునీత. కన్న కొడుకు చనిపోయిన బాధ ఉన్నప్పటికీ కోడలికి ధైర్యం చెప్పారు కమలాదేవి దంపతులు. సునీతని వాళ్ళ కన్న కూతురులా చూసుకుంటూ ఉన్నారు. కమలాదేవి కోడలు సునీతని చదివించాలి అనుకుంది. అందుకే సునీతని చదువుకోమని ప్రోత్సాహం చేసింది. అత్తమామలు తనపై చూపించే ప్రేమకి కట్టుబడింది సునీత. అత్త కమలాదేవి ఇచ్చిన ప్రోత్సాహంతో 5 సంవత్సరాలు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది సునీత. కోడలికి ఉద్యోగం వచ్చి స్థిరపడిన కొన్ని నెలలకే తనకి పెళ్లి చేయాలి అనుకుంది కమలాదేవి. సునీతకి ఒక మంచి సంబంధం చూశారు. కోడలికి తల్లి తండ్రి స్థానంలో ఉండి తనని చదివించి ఉన్నత పదవిలో ఉన్న ఒక మంచి అబ్బాయికి ఇచ్చి మళ్ళీ పెళ్లి చేశారు. అలా సునీతకి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు కమలాదేవి దంపతులు.